వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మృతి చెందాడనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన మేనల్లుడు పేరుతో ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో జీవితాంతం హిందూ ధర్మం కోసం పోరాడారని పేర్కొన్నారు. అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందో మాత్రం ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఇటీవల మహాశివరాత్రి సందర్భంగా నిత్యానంద ప్రసంగం ఇచ్చిన వీడియో బయటకొచ్చినప్పటికీ సాంకేతిక కారణాలతో అది మధ్యలోనే ఆగిపోయింది. ఆ తరువాత ఆయన ఎక్కడ ప్రత్యక్షం కాలేదు. దీనివల్ల మరణం గురించి ఊహాగానాలు మరింత వేగంగా వ్యాపించాయి. ఇదివరకే అనేక వివాదాల్లో చిక్కుకున్న నిత్యానంద గత కొన్నేళ్లుగా పరారీలో ఉన్నారు. భారత ప్రభుత్వం ఆయనపై లుకౌట్ నోటీసులను జారీ చేయడంతో దేశం విడిచి పారిపోయారు. అనంతరం ఈక్వెడార్ ఐలాండ్ సమీపంలో రిపబ్లిక్ ఆఫ్ కైలాస అనే స్వతంత్ర దేశాన్ని ప్రకటించి మరోసారి ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారారు. ఆ దేశం గురించి పూర్తిగా ఎవరికీ స్పష్టత లేకపోయినప్పటికీ నిత్యానంద తన అనుచరులతో కలిసి అక్కడే ఆశ్రయం తీసుకున్నట్లు అనేక వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తమిళనాడులోని తిరువన్నామలైలో జన్మించిన నిత్యానంద అసలు పేరు అరుణాచలం రాజశేఖరన్. చిన్నతనంలోనే ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టి తనను తాను గొప్ప సాధువు, జ్ఞాని అనే ప్రచారం చేసుకున్నారు. మహావతార్ బాబాజీ తన పేరు మార్పు చేసి నిత్యానంద అని పెట్టారని చెప్పారు. 2003లో బెంగళూరులోని బిదాడి వద్ద ధ్యాన పీఠం స్థాపించి ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షించారు. విదేశీయులు కూడా ఆయన మతపరమైన ఉపన్యాసాలను ఆసక్తిగా అనుసరించడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందారు. అయితే నిత్యానంద జీవితంలో అసలైన వివాదాలు 2010లో ప్రారంభమయ్యాయి. ప్రముఖ నటి రంజితతో ఆయన రాసలీలల వీడియోలు బయటకు రావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ వీడియోలపై వివిధ టీవీ ఛానళ్లు, సోషల్ మీడియా వేదికలపై పెద్ద చర్చ నడిచింది. ఈ దృశ్యాలు ఫేక్ అని నిత్యానంద అంటున్నప్పటికీ ఆయన భక్తులలో అనేక మంది నమ్మకాన్ని కోల్పోయారు. ఈ వివాదం కారణంగా ఆయన అరెస్ట్ అయి అనంతరం బెయిల్ పై విడుదలయ్యారు. ఈ వివాదం తర్వాత కూడా నిత్యానంద కొత్తగా మరో సమస్యలో ఇరుక్కున్నారు. 2019లో అహ్మదాబాద్ లోని ఆయన ఆశ్రమంలో మైనర్ బాలికలను అక్రమంగా నిర్బంధించిన కేసు నమోదైంది. దీనిపై భారత పోలీసులు విచారణ జరుపుతుండగానే ఆయన రహస్యంగా దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ ఘటన తర్వాత నిత్యానంద గుట్టు ఎక్కడున్నారనే విషయం ఎవరికీ తెలియకుండా గోప్యంగా మారిపోయింది. అప్పటి నుంచి ఆయన మళ్ళీ ఇండియాకు రాలేదు.